హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి? ఫ్రెండ్స్ ఇదైతే మేము యాదగిరిగుట్టకి వెళ్ళాము. ఆ వీడియో అయితే చాలా రోజులు అవుతుంది మేము వెళ్ళి కూడా. అది నేను చూపించలేకపోయాను, అప్లోడ్ చేయలేకపోయానన్నమాట. ఇది వరంగల్ వెళ్ళిన ట్రిప్ వీడియోస్ అయితే చూసారు కదా మీరు. ఇది అంతకుముందే వెళ్ళాం కానీ నేను వీడియో సెండ్ చేయలేకపోయానండి. నేనైతే 5-6 ఇయర్స్ అవుతుంది వెళ్ళక. అప్పుడు వెళ్ళిన దానికి ఇప్పటికైతే చాలా మార్పులు జరిగాయి. చాలా బాగుంది గుడి. యాదగిరిగుట్ట అయితే చాలా బాగుంది. మేము 9కి అట్లా బయలుదేరాము. అక్కడికి వెళ్ళే వరకు 12:30 అలా అయిందండి. టైంకి దర్శనం. ఆ రోజైతే మేము వెళ్ళింది వెనస్డే అనమాట. సాటర్డే సండే అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు. మేము వెళ్ళిన రోజు అయితే పబ్లిక్ తక్కువే ఉన్నారనమాట. దర్శనం కూడా తొందరగానే అయిపోయింది. మేమేం ఎలా వెళ్ళాము, ఏమేమి చూసాము అనేది అంతా ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అంతా ఎండ్ వరకు అయితే చూడండి, అర్థమవుతుంది. ఫ్రెండ్స్ మీలో ఎంతమంది వెళ్ళారు, వెళ్ళిన వాళ్ళు కామెంట్ కూడా చేయండి. ఇదిగోండి ఇక్కడ గుట్ట దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఇంతకుముందు అయితే వెహికల్స్ పైకి వెళ్ళేవి మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే ఇక్కడే పార్క్ చేయాలంట. ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి బస్సెస్ అయితే పైకి ఉన్నాయి, ఫ్రీ బస్సెస్ అంట. ఇక్కడ నుంచి మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మామూలుగా అయితే సాటర్డే సండే అయితే పబ్లిక్ చాలా ఉంటారు. మేము 2 టైమ్స్ వెళ్ళినప్పుడైతే సాటర్డే సండేనే వెళ్ళాము. ఫుల్ రష్ అయితే ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా ఎక్కువే ఉంటారు కదా. ఈరోజు మేము వెళ్ళింది అయితే వెనస్డే అనమాట. ఆ రోజు తక్కువే ఉన్నారు. ఇదిగోండి బస్ అయితే వచ్చేసింది. మేము బస్ ఎక్కుతున్నాము. ఇదిగో ఇంతే ఉన్నారు జనాలు అయితే. ఇంకా గుట్టపైకి అయితే వెళ్తున్నాము. పైన అంతా ఇంతకుముందులా అయితే లేదండి. ఇంతకుముందు వ్రతాలు ఇంకా కళ్యాణాలు అన్నీ అయితే పైనే చేసేవాళ్ళు కదా. ఇప్పుడైతే అవన్నీ ఏం లేవు, అన్నీ గుట్ట కిందనే ఉన్నాయన్నమాట. ఇంకా చూద్దాం రండి ఎలా ఉందో పైకి వెళ్ళాక అయితే. ఇక్కడ నుంచి అయితే బస్సులో వెళ్తున్నాము. పైన కూడా పార్క్ చేసుకోవచ్చంట, కానీ అక్కడ 300 ఛార్జెస్ ఏమో ఉంటాయని చెప్పారు. అదైతే మాకు తెలీదు. ఇప్పుడైతే మేము బస్సులోనే వెళ్తున్నాము.
గుట్టపైకైతే వచ్చేసామండి. స్టాప్ దగ్గర బస్ అయితే దిగాము. ఇప్పుడైతే తక్కువే అనిపించారు పబ్లిక్. కొంచెం వెళ్ళేటప్పుడైతే కొంచెం ఎక్కువగా ఉన్నారు. బస్సెస్ అయితే కొంచెం ఇబ్బంది అయిందనమాట దొరకడము. ఇంకా బస్సు దిగేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇంకా మొబైల్స్ అవన్నీ అయితే లోపలికి ఎలో చేయరు కదా. మొబైల్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మొబైల్స్ ఇచ్చేసి టెంకాయలు తీసుకొని అన్న అయితే ఇంకా లోపలికి వెళ్ళాము. దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా మొబైల్స్ మళ్ళీ తీసుకొచ్చుకొని మేము ఇక్కడ వీడియోస్ అయితే తీసుకుంటున్నామండి. గుడి అయితే చాలా బాగుంది లోపల. ఇంకా ఎంతమంది చూసారో చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది కదా. ఇదంతా అయితే నేను బయట అంతా వీడియోస్ తీశాను, చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూసారు కదండి గుడి ఎలా ఉందో, చాలా బాగుంది కదండి. మేము వచ్చినప్పటికి ఇప్పటికైతే చాలా తేడా ఉంది. అప్పుడైతే పైనే అన్నీ ఉండేవన్నమాట, షాప్స్ ఇంకా కొలను అవన్నీ ఉండేవి కదా. కళ్యాణము వ్రతాలు అన్నీ గుట్టపైనే ఉండేవి. ఇప్పుడైతే అవన్నీ ఏం లేవు, గుడి మాత్రమే ఉంది. జనాలు కూడా ఆ రోజు తక్కువే ఉన్నారనమాట. ఇంకా మేము వచ్చింది ఆ టైంలో 6 ఇయర్స్ 7 ఇయర్స్ అప్పుడు కూడా మేము వచ్చింది సాటర్డే సండే అని చెప్పాను కదా. మేము వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా రష్ అయితే ఉండేది, క్యూ లైన్ చాలా ఉండేది, ఒక 3-4 అవర్స్ అయితే పట్టేది. ఈరోజు అయితే హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే అయిపోయిందనమాట దర్శనం. అంతా చూసుకొని బయటకు వచ్చేసాము. చూపించాను కదా బయట అంతా, గుడి కూడా చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకా అన్నీ చూసుకుంటూ అయితే వస్తున్నాము. ఇక్కడంతా ఇత్తడి పూతతో అయితే ఇక్కడ మనం క్యూ లైన్ కడతాం కదా, అదంతా అన్నమాట. ఇక్కడ నుంచే వెళ్ళాము. అప్పుడు మొబైల్ లేదు కదా వీడియో తీయడానికి, అందుకని అప్పుడు తీయలేదు. ఇప్పుడు బయటకు వచ్చి అయితే తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా ఇక్కడైతే మేము ఫొటోస్ దిగాము. ఇంకా కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఉందన్నమాట. గుడి దగ్గర అయితే చాలా బాగుంది. ఇక్కడ కాసేపు అయితే ఉన్నాము, ప్రసాదాలు తీసుకొని. ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే అప్పటికి మేము వెళ్ళే టైంకి అయితే క్యూ లైన్ ఉంది. అక్కడ ప్రసాదాలు తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వెళ్తున్నాము. ఇంకా ఎక్కడికి వెళ్తామని కూడా ఏమనుకోలేదు, ఎక్కడికి వెళ్తానో అయితే చూపిస్తాను.
ఇంకా ప్రసాదాలు తీసుకొని అయితే ఇక్కడికి వచ్చి కూర్చొని అయితే ప్రసాదాలు తింటున్నాము. ఇక్కడ ఏమైందంటే మంకీస్ ఉన్నాయన్నమాట. వాటికి కొబ్బరి చిప్ప ఇస్తే వద్దంట, అక్కడ పడేసి వెళ్తున్నాయి. మాకైతే ఆకలేస్తుంది, ఆకలి టైం అవుతుంది అనమాట. అక్కడ అన్నదానం అనేది టైం అయిపోయిందంట. ఇంకా ప్రసాదాలు తిన్నామన్నమాట. ఇంకా బయటకు వచ్చి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇక్కడ మామిడికాయలు, జామకాయలు అయితే అమ్ముతున్నారు. ఇంకా ఇక్కడ డిస్కషన్ జరిగింది. జామకాయలు తీసుకుందామంటే కాదు, నేను మామిడికాయలు తీసుకుందాం, కానీ అవి తినలేకపోయామన్నమాట. పునాసకాయలు అవైతే పుల్లగా ఉన్నాయి, తినలేక ఇంకా అలా కవర్లు వేసుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా బస్ దగ్గరికి ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోవడానికి కిందికి వెళ్ళాలి కదా, బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనం అక్కడ వెళ్ళేటప్పుడు అయితే నేను చూపించలేదు కదా, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. కొబ్బరికాయలు తీసుకొని వచ్చి ఇక్కడైతే కొట్టుకొని గుళ్ళోకి లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ అప్పుడైతే వీడియో తీయలేదు, వెళ్ళేటప్పుడు కూడా అదే దారిలో అనమాట వెళ్ళేది. అది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇంకా బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము కిందికి వెళ్ళడానికి. మొబైల్స్ అయితే తీసుకున్నాము, కానీ ఇంకా చెప్పులు అవన్నీ అయితే ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి అవి తీసుకొని ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి కిందికి వెళ్తాము. కిందికి వెళ్ళాక ఏ ప్లేస్కి వెళ్ళాలనేది అయితే ఇంకా అనుకోలేదు. ఎక్కడికి వెళ్దామా అనేది చూపిస్తాను, వెళ్తామనేది. టైం ఉంటే దాన్ని బట్టి అయితే ప్లేసెస్ ఒకటైతే అనుకున్నాము. ఆ టైం బట్టి వెళ్తామా లేదా అనేది చూడాలి. ఇంకా కిందికి వచ్చేసాము. అక్కడ బస్సులు అయితే రష్ ఉండే, అక్కడ తీయడానికి వీలు అవ్వలేదు నాకు. 2-3 బస్సులు మిస్ అయిపోయాయి. వెయిట్ చేసి అయితే ఒక బస్కి అయితే వచ్చాము. కిందికి వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఆకలేస్తుంది. ఇంకా హోటల్ ఎత్తుకోవాలన్నమాట. మేము వెళ్తున్నాము తినడానికి అని చెప్పేసి. దారిలో ఏం హోటల్ దొరుకుతుంది, ఎక్కడ తిందామా, ఎక్కడ బాగుంటుందా అని చెప్పేసి చూసుకుంటూ వెళ్తున్నాము. ఏది దొరుకుతుందో చూద్దాం మరి. ఇక్కడికైతే వచ్చేసాము. దారిలో ఇదైతే కనిపించింది, బాగుందని ఇక్కడైతే ఆగాము. చూసిన వాటిలో బెస్ట్ అయితే అనిపించిందండి. ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక మరి ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి. అన్నీ కాదు, ఇది బాగాలేదు అనుకుంటూ అన్నీ అయితే వదిలేసి వచ్చాము. ఈ హోటల్ దగ్గర అయితే ఆగామన్నమాట. ఇంకా ఫుడ్ ఎలా ఉంటుందో లోపలికి వెళ్తే కదా చూసేది. చూద్దాం ఎలా ఉందో. అప్పటికైతే 2:30 అట్లా అవుతుంది అనుకుంటా. ఆకలి అయితే ఫుల్గా ఆకలేస్తుంది. ఇంకా కూర్చున్నాం అన్నమాట. అక్కడ వాళ్ళు ఇచ్చే ప్లేట్లు మాకు వద్దని పేపర్ ప్లేట్లు అయితే తీసుకున్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనమాట. ఒకటి ప్లెయిన్ రైస్ కావాలి, ఒకరికి ఏమో రోటీ కావాలి. ఒక్కరం ఒకటైతే తీసుకున్నాము. ఫ్రెండ్స్ చూసారు కదండి, గుట్ట అయితే చాలా బాగుంది కదా. నేనైతే చాలా రోజులకు వెళ్ళాను, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా భోజనాల దగ్గరకు వచ్చేసాం కదా, భోజనాలు చేసుకొని నెక్స్ట్ ఇంకొక గుడి అయితే చూసుకుందాం అనుకుంటున్నాము. ఆ గుడి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, చూడండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసిన అందరికీ. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, లైక్ చేస్తారు కదా. ఆడ చేసిన రోటీ